అలా అంటారేంటండి? అయినా నా కొడుకేం తక్కువ? అన్నీ ఎక్కువే. రేపు మంజుకి మన డీజే గాడికి పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మొగుడు పెళ్ళాలనుకోరు. ఒక ముష్టివాణ్ణి ఓ కానిస్టేబుల్ రోడ్డు దాటిస్తోంది అని నేను అనుకుంటాను. ఏమండి? మరి లేకపోతే ఏమిటే? మన పుత్రరత్నం ఏమైనా ప్రభాస్ అనుకున్నావా స్వయంవరం ప్రకటించడానికి? వాడి నెత్తి మీద రూపాయి పెట్టినా పావలా కొండాను కూడా ఎవరూ రారు. అర్థమవుతోందా? ఏదో మన వాడు అదృష్టం బాగుండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న పిల్ల భారీగా రాబోతోంది. పైగా పోలీసు ఉద్యోగం అంటే మాటలా, అద్భుతమైన నెల నెల జీతం, పై వసూళ్లు. ఇంతకంటే గొప్ప సంబంధం మన వాడికి దొరుకుతుందంటావా ఏంటి? ఆ మాటకొస్తే ఆ మంజు ఏమన్నా పెద్ద అందగత్తే ఏంటి? నా కొడుకు లాంటి వాడు భర్తగా రావాలంటే పెట్టి పుట్టుండాలండి. సర్లే, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ముందో పంజుడు పంజుడు పంజుడు. సార్, ఇక్కడ సుబ్బారాయుడు గారంటే ఎవరు? నేనే. TG 0081. ఆ బండి మీదేనా? అవును, మా అబ్బాయిదే. ఆ బండితో యాక్సిడెంట్ జరిగింది. కేసు విచారించాలి. మాతో సహకరించి మీ అబ్బాయిని పంపించండి. చూడండి మేడం, సొసైటీలో చాలా గౌరవమైన కుటుంబం మాది. ఇలా పోలీస్ స్టేషన్లో కేసులు అంటూ తిరిగితే మా కుటుంబ గౌరవం, కంపెనీ రెప్యుటేషన్ రెండూ డ్యామేజ్ అవుతాయండి. ఏదైనా ఉంటే లోపలికెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి మేడం. మేడం, ఈ ఒక్కసారికి మా అబ్బాయిని కాపాడండి. ఈ కేసు నుంచి బయటపడేలాగా చేయండి. మీకేం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏంటండి ఇది? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు? నన్ను సీక్రెట్గా ఫాలో అవ్వమని ఎవరన్నా సుపారీ ఇచ్చారా ఏంటి? నేనేం మీకోసం రాలేదు. మరి భోజనాలకు వచ్చారా? ఫ్రీగా భోజనాలు పెళ్ళిళ్ళలో పెడతారండి, పెళ్లి చూపుల్లో కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. అయినా మీతో నాకెందుకులే. చెప్పండి దాస్ గారు, ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్, చిన్న హిట్ అండ్ రన్ కేసు. వాళ్ళకు కూడా పెద్ద దెబ్బలేం తగలేదు. కాకపోతే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా సార్. పైగా వీళ్ళు మీ మనుషులని మాకు తెలీదు. తెలిసుంటే ఇక్కడికి వచ్చిండే వాళ్ళమే కాదు. సారీ సార్, ఇక్కడి నుంచి అతన్ని తీసుకునే వెళ్తాం, లేకపోతే సిఐ సార్ కోపడతారు. నెల నెల 20 రూపాయల వడ్డీ నువ్వొచ్చి కట్టాలి. ఇకపై నేనేంటో నీ కళ్ళారా చూస్తావు. ఓరి దేవుడు, ఎక్కడికెళ్ళినా వీళ్లే తగలాలా నాకు? అసలేంటి నీ సమస్య? మమ్మల్ని మనశాంతిగా ఏ పని చేసుకోనివ్వవా? గేదె మెళ్ళో కట్టిన గుది బండలాగా కాళ్ళకి అడ్డం పడుతూనే ఉన్నావు. నీకు వేరే పని పాట ఏం లేదా? అమ్మా, ఈసారి మంజు మేడం నా కోసం రాలేదంట. రూప వాళ్ళ బ్రదర్ కోసం వచ్చిందంట. ఇతనేం చేశాడు? నేనేం చేయలేదు బావగారు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. అదేదో అనుకోకుండా జరిగిపోయిందంతే. బావా అనేసి మనసు దోచుకున్నావు బామర్ది. ఇక ఈ సమస్య నీది కాదు, నాది.
నువ్వు నిశ్చింతగా ఉండు. చూడండి మంజు మేడం, మేమిప్పుడు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నాం. ఈ టైంలో కేసు స్టేషన్ అని ఇబ్బంది పెట్టకుండా మీరు వెళ్ళొచ్చు. కుదరదండి, మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి. అరే, మంజు మేడంకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సిన్సియారిటీ ఓ దొంగోడు మీ దగ్గర జీతం డబ్బులు కొట్టేసినప్పుడు ఏమైంది మేడం? పర్సనల్ విషయం ఇక్కడ అనవసరం. అతన్ని మాతో పంపిస్తే మేం వెళ్ళి మా డ్యూటీ చేసుకుంటాం. బాబు, ఏదో ఒకటి చెయ్యి. నువ్వే మా అబ్బాయిని కాపాడాలి. మావయ్య గారు, నేనున్నాను కదా. మంజు మేడం, ఒక ఫోన్ కాల్ ఏమైనా చేసుకోవచ్చా? థ్యాంక్స్. హలో, మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని మీ కానిస్టేబుల్స్ని పంపించారు కదా. అతను నాకు కాబోయే బామ్మర్ది. అవునా? తర్వాత చూద్దామని అంటే మీ కానిస్టేబుల్ రూల్స్ మాట్లాడుతోంది. సార్, మనం పరస్పరం ఒకరికొకరం సహాయం చేసుకుంటేనే అందరం బాగుంటాం. ఏమంటారు? కావాలంటే నేను వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిస్తాను. దయచేసి ఈ కేసుని కొట్టేయండి. పైగా అందులో మా వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్లే కావాలని వచ్చి బండికి అడ్డం పట్టారు. కావాలంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసుకోవచ్చు. నేను చూసుకుంటా. ఏంటి నిరుపేద మహిళ? ఈ యాక్సిడెంట్లో తప్పెవరిది? వాళ్ళదే సార్. నాటకాలు ఆడుకో. మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. చెప్పు, తప్పెవరిది? చెప్పండి సార్. మంజు, అతను వదిలే. సార్, అది వదిలే.